మనం చూసాం గత పాలనా టైంలో అమరావతి భూసేకరణ నోటిఫికేషన్ కూడా డీనోటిఫై చేసినటువంటి పరిస్థితి, తీవ్రంగా కూడా అక్కడ రైతులను కావచ్చు లేదా భూమి ఇచ్చినటువంటి వారిని దెబ్బతీసినటువంటి పరిణామాల నేపథ్యంలో తిరిగి ఆ ప్రాంతంలో ఒక కళ సంతరించుకునేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఏదైతే ఈ అమరావతి సంబంధించిన దానిపైన కావచ్చు లేదా కొన్ని శాఖల్లో జరిగినటువంటి అక్రమాలు వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫైళ్లు మాయం చేసేటువంటి ప్రక్రియ కావచ్చు లేదా డిలీట్ చేసేటువంటి పరిణామాలన్నింటినీ కూడా బ్రేక్ చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు. రామారావు, ఏంటి అసలుకి ప్రస్తుతం ఈ సిఆర్డీఏ సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? నిన్న మనం చూసాం సిఆర్డీఏ కమిషనర్ పైన అక్కడ రైతులు కూడా కంప్లైంట్ చేశారు సిఎస్ వచ్చినప్పుడు కూడా. సో అక్కడ పూర్తి స్థాయిలో డీనోటిఫై చేసి దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఎంతవరకు ప్రమాణ స్వీకారం చేసే లోపల అక్కడ ఏ పరిస్థితిని కల్పించబోతున్నారు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో పాలనలో మళ్ళీ కొత్త పుంతలు దొక్కుతోంది. ఇప్పటి వరకు కూడా నిస్తేజంగా ఉన్న పాలనా వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రమాణ స్వీకారం చేయకముందే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా అమరావతి అండ్ పోలవరం ముందుకు సాగటం లేదు. పోలవరం అమరావతిని మూలన పడేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో మళ్ళీ గాడిలో పెట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ జంగిల్ క్లియరెన్స్ కోసం 200 జేసీబీలను వినియోగించడం, అదేవిధంగా భవనాల నిర్మాణ దశను కూడా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అడిగి తెలుసుకోవడంతో పాటు గతంలో భూసేకరణకు సంబంధించి అంటే అమరావతిలో కొంతమంది భూ యజమానులు భూమి ఇవ్వకుండా నిరాకరించారు. దీంతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ మిగతా రోడ్స్ కానీ అదేవిధంగా భవనాల నిర్మాణం కానీ ఈ చేపడుతూ ఉంటే నడి మధ్యలో ఆ ఇవ్వని భూముల యజమానులు ఎవరైతే భూములు ఇవ్వలేదో ఆ భూములన్నీ కూడా ప్రతిబంధకంగా మారాయి. దీనికోసం అని చెప్పి భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే అది ఫైనల్ దశకు వచ్చిన తరుణంలో కావాలని చెప్పి అంటే మళ్ళీ అధికారంలోకి రావనే ఉద్దేశంతో అమరావతిని విధ్వంసం చేయాలనే దురుద్దేశంతోనే భూసేకరణ నోటిఫికేషన్ డీనోటిఫై చేయడంలో రాష్ట్రంలో 2 అధికారులు కీలక పాత్ర పోషించారు అని చెప్పి తెలుగుదేశానికి సమాచారం అందింది. ఆ 2 అధికారుల సంగతి చూడాలి అని చెప్పి కూడా టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా దీనిపై చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. నిన్న సాక్షాత్తు నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ ఎదుటే అక్కడ అమరావతి రైతులు సిఆర్డీఏ కమిషనర్ మీద తాము 2 సంవత్సరాల నుంచి కలవటానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పాటు భూసేకరణ నోటిఫికేషన్ డీనోటిఫై చేస్తూ కూడా చాలా అమరావతికి తీరని ద్రోహం చేశారు అని కూడా కమిషనర్ మీద విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరైతే డీనోటిఫై చేశారో దానిపై కూడా టీడీపీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం కోరినప్పటికీ కూడా డీనోటిఫై ఎలా చేస్తారు అని చెప్పి కూడా న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు జరిగిన అరాచక పాలనకు సంబంధించి ఎక్కడైతే కుంభకోణాలు జరిగాయో ఈ కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఢిల్లీలో కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. బీజేపీ నేతలే సాక్షాత్తు ఫిర్యాదులు చేశారు. ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణానికి సంబంధించి. ఇసుక కుంభకోణానికి సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎండీసీకి సంబంధించి వెంకటరెడ్డిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ రిలీవ్ చేయకుండా నిలిపివేశారు. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ను కూడా క్లోజ్ చేసేశారు. ఆ మైనింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉద్యోగులు ఎవరిని కూడా రావద్దు, ఫైళ్లు బయటకు వెళ్ళడానికి వీలేదు, ఎలక్ట్రానిక్ డేటా బయటకు వెళ్ళినా కూడా ఊరుకోబోమని చెప్పారు. ఇక ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో అసలు మద్యం విధానాన్ని 2019లో అధికారంలోకి రావటం వచ్చిన వెంటనే మార్చేయటంతో పాటు లైసెన్సింగ్ విధానాన్ని మార్చి ప్రభుత్వమే నేరుగా షాపులు ఏర్పాటు చేసి మద్యం కొనుగోళ్లు అంటే సొంత డిస్టిలరీల నుంచి వైసీపీ పెద్దలకు సంబంధించిన డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసి ఊరు పేరు తెలియని బ్రాండ్లను విక్రయించి 1000 కోట్లు దోచుకున్నారని కూడా చెబుతున్నారు. దీనిపై ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై కూడా ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్లోను ఇక్కడ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోను బెవరేజెస్ కార్పొరేషన్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇదే విధంగా కొంతమంది అధికారులపై కూడా నిఘా పెట్టారు. ముఖ్యంగా సిఐడి చీఫ్ సంజయ్ గాని, సిట్ చీఫ్ కొల్లి రఘురామరెడ్డి వీళ్ళందరినీ కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఢిల్లీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకోబోతున్నారు. కూటమి పక్ష సమావేశం ఎప్పుడు జరగబోతుంది? కూటమి పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎప్పుడు ఏ సమయంలో ఎన్నుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది? సో ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఎవరెవరు హాజరు కాబోతున్నారు ప్రముఖులు? శ్రీహరి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానున్నారు. ఆయన హైదరాబాద్లో
హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి ఈరోజు వస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత రేపు ఉదయం 9:30 గంటలకు ఏ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడలో కూటమి పక్షాలు టీడీపీ కూటమి పక్షాల నేతల సమావేశం, శాసనసభ్యుల సమావేశం జరగబోతుంది. మొత్తం 164 మంది పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు మొత్తం నేతల ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి అని చెప్పి టీడీపీతో పాటు ఆయా పక్షాల నేతలు కూడా వాళ్ళ శాసనసభ్యులకు సమాచారం పంపించారు. బీజేపీ నుంచి 8, టీడీపీ నుంచి 135, అదేవిధంగా జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడిని కూటమి పక్ష నేతగా, అంటే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. ఈ ఎన్నుకున్న వెంటనే కూడా దీనికి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కు రేపు మధ్యాహ్నంలోపు అందించనున్నారు. రేపు సాయంత్రం లోపు రాష్ట్ర గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, చంద్రబాబు నాయుడిని ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఆ వెనువెంటనే చంద్రబాబు నాయుడు ఎల్లుండి ఉదయం, ఇంతకుముందు మన కొలీగ్ పూర్ణ చెప్పినట్టు అక్కడ గన్నవరం దగ్గర కేసరపల్లిలో విస్తృత ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మిగతా ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఎవరెవరికి ఆహ్వానం పంపించాలి అనేది కూడా టీడీపీ నేతల సూచన మేరకు జీఏడీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇన్విటేషన్లను కూడా పంపుతూ ఉంది. అక్కడ కూడా అంటే స్థలం తక్కువగా ఉండటంతో, స్థలాభావంతో ఎవరైతే వివిఐపీలు పాసులు ఉన్నాయి వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు జీఏడీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే అది వే కూడా సరిగ్గా, అంటే అక్కడికి వెళ్లేందుకు వే కూడా ఇబ్బందికరంగా ఉంది. అది విజయవాడ, చెన్నై, కోల్కతా నేషనల్ హైవే మీద ఉంది. అందువలన ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండటంతో ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్లకు ల్యాండింగ్, మొత్తం 12 హెలిప్యాడ్లు కావాలి అని చెప్పి చెబుతున్నారు. హెలిప్యాడ్లు అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ పెట్టారు. అక్కడి నుంచి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవానికి రావటం. అక్కడ తర్వాత దీంతో పాటు చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇప్పటి వరకు కూడా మంత్రివర్గానికి సంబంధించి ఎవరితో కూడా ఎటువంటి చర్చలు కూడా జరపలేదు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరపలేదు. అందువల్ల మంత్రివర్గ కూర్పుపై ఇంకా సమయం తీసుకుంటారా, లేక చంద్రబాబు ఈ రోజు వస్తుండటంతో ఈ రోజు రేపు ఆయన ఎవరికి అపాయింట్మెంట్స్ లేకుండా మంత్రివర్గ కూర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారా, 12వ తేదీ ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత క్యాబినెట్ ని సిద్ధం చేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించిన క్లారిటీ కూడా రాలేదు శ్రీహరి. రైట్, మీరు అన్నట్లుగా సో అయితే అది క్లారిటీ రావాల్సి ఉంది. పూర్ణ ఫైనల్గా చెప్పండి, ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా పార్కింగ్ మనం చూసాం. గతంలో ప్రధాని వచ్చినప్పుడు కూడా చిలకలూరుపేట దగ్గర అప్పట్లో ఉద్దేశపూర్వకంగా కూడా ట్రాఫిక్ జామ్ చేశారు, చాలా ఇబ్బందులు కూడా కలిగినటువంటి నేపథ్యంలో ఫైనల్గా దీని విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే చిలకలూరుపేట ఇష్యూకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఈసారి చూస్తే కనుక దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు మొత్తం కూడా గెలవడం కూడా జరిగింది. అయితే వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు, వాళ్ళంతా కూడా ఇక్కడికి ప్రమాణ స్వీకారోత్సవం చూస్తానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే